మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మార్నింగ్ నేను షూట్కి వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మీద కనిపించారు నాకు. మళ్ళీ నా షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో షూట్కి వెళ్తుంటే మళ్ళీ అదే ప్లేస్ లో ఉన్నారు. అతను కూడా ప్రీవియస్ గా ఒక జర్నలిస్ట్ అన్నమాట. నల్గొండ జిల్లా, నల్గొండ కాన్స్టిట్యున్సీ, నల్గొండ నియోజకవర్గం కిందే వస్తుందని. బట్ అతని స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. బ్రదర్, ఏంటి మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అసలు? నాకు వంశపారకంగా కంతులు వచ్చింది వెన్నుపూస మధ్యలో, బ్రెయిన్ లా. యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుకొని ఉన్నారు. నైట్ టాయిలెట్ పడుతుంటే ఎక్కువ లోతు పడుతుందని టాయిలెట్ బ్యాగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఏజ్ లో మీకు అర్థమైంది ఇవి వస్తున్నాయి అని? ఇది నాకు 2011లోనే తెలుసు సార్. అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? 22 అట్లా. అప్పుడు మీకు అర్థమైంది చిన్నగా స్టార్ట్ అయింది? అవును సార్. మీరు లైట్ తీసుకున్నారు అవి? ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మంచిగా ఉన్నా, అప్పుడు నా దగ్గర స్తోమత ఉంది. సెకండ్ టైం నుంచి భారం మీద పడుతుంది. ఇంకోటి ఫ్యామిలీ లేకున్న వరకు ఇంకా సఫర్ అయిపోయి ఒక్కొక్కటి మొత్తం మీద పడిపోయింది. మీ లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసామా? 6 సార్లు కలిసిన సార్, ఏం లేదు సార్. మీకోసం 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా సార్. మీకోసం వచ్చావు ఇంత ముందు? అందరిని అడుగుతున్నా, కొంచెం ఆ సార్ దగ్గర తీసుకోవద్దు, నాకు కొంచెం సెట్ అయిపోతుంది. ఎంతో మందిని చెప్పేసి సార్, ఇంకేం అడగట్లేదు సార్. కేవలం లేపడానికి అడుగుతుంది. లేదు బ్రదర్, చేయిద్దాం, డెఫినెట్ గా చేపిద్దాం బ్రదర్. మాట్లాడదాం ఒకసారి, నేను డాక్టర్స్ తో మాట్లాడతాను. బ్రదర్, మీ నెంబర్ ఒకసారి చెప్పండి. 83-677-28-28-471. బ్రదర్, నేను చేశాను బ్రదర్. డెఫినెట్ గా నేను దగ్గరుండి ఆపరేషన్ చేపిస్తాను మీకు, ఓకేనా? మీరు అనుకుంటే సో మార్నింగ్ నేను షూట్కి వెళ్ళేటప్పుడు మన ఛానల్ ముందు, అంటే ఈ రోడ్డు మీద కనిపించారు నాకు. మళ్ళీ నా షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో షూట్కి వెళ్తుంటే మళ్ళీ అదే ప్లేస్లో ఉన్నారు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, అతనికి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని నాకు అర్థమైంది మార్నింగ్ వెళ్ళేటప్పుడు. బట్ ఆయన ఎవరో కూడా హెల్ప్ కోసం ఆ ఛానల్ ఈ ఛానల్ తిరుగుతూనే ఉన్నారు. అతను కూడా ప్రీవియస్గా ఒక జర్నలిస్ట్ అన్నమాట. నల్గొండ జిల్లా, నల్గొండ కాన్స్టిట్యున్సీ, నల్గొండ నియోజకవర్గం కిందే వస్తుందని. బట్ అతని స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. అంటే ఆయనకి పుట్టుకతో వచ్చింది కాదు, అది ఏదైనా యాక్సిడెంట్ అయి వచ్చింది కాదు. చెప్తారు కదా, కుటుంబంలో ఉన్న ఒక పర్సన్కి ఉంటే ఇంకొక పర్సన్కి ఏదో అటాక్ అవుతుంది, 1,00,000 మందిలో ఒక్కడికే వస్తుందని చెప్పేసి అనేది ఒక డిసీజ్ పేరు చెప్పారు ఆయన. బట్ నాకు లేదు, అతను నా గురించి వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సారీ చెప్పాలి, బిజీగా ఉండి. తర్వాత కనుక్కుంటే నేను ఇప్పుడు షూట్కి వెళ్తే ఆగి, బ్రదర్ నేను మీ పేరేంటి? నా పేరు మార్కండేయ. మార్కండేయ. సో తన పేరు మార్కండేయ. ఏంటి మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అసలు? నాకు వంశపారకంగా కంతులు వచ్చింది ఇట్లా వెన్నుపూస మధ్యలో, బ్రెయిన్ లా. ఫస్ట్ టైం లావు గడ్డలు. అవును సార్. అవి వెన్నుపూస లోన, అవి నేను ఫస్ట్ టైం అవి తీయించుకున్న తర్వాత సెట్ అయినా. అవే కంతులు ఉన్నాయి. మళ్ళీ పోయి మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నా సెకండ్ టైం చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ లే. అమ్మ నాన్న చనిపోవడం, 2 అన్నయ్యలు చనిపోయారు. ఎందుకని? వాళ్ళ హెల్త్ బాగాలేదు. వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది? లేదు సార్, నా ఒక్కనికే వచ్చింది ప్రాబ్లం. మా అమ్మ కానించి నాకు వచ్చింది. మా అమ్మకి వాళ్ళ నాన్న కానించి వాళ్ళ నాన్నకు. అమ్మ కూడా దీని వల్ల చనిపోయారా? లేదు సార్, నాకు ఎక్కువ స్ప్రెడ్ అయింది. వాళ్ళకి చిన్నవి వచ్చి అక్కడి వరకు వెళ్ళిపోయింది. నాకు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే వరకల్లా ట్రీట్మెంట్ ఉంది, కానీ నాకు సరైన స్తోమత. ఫైల్ ఎక్కడుంది? ఏం చెప్పారు డిసీజ్ గురించి? యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుకొని ఉన్నారు. కింద ఇన్ఫెక్షన్ అయింది సార్, బాగా ఇన్ఫెక్షన్ అయి నైట్ టాయిలెట్ పడుతుంటే ఎక్కువ లోతు పడుతుందని టాయిలెట్ బ్యాగ్ వేసుకుని.
నడవలేవు ఇప్పుడు? లేదు సార్, బలం సరిపోదు సార్. ఆ. మామూలుగా ఒక 2-3 నెలలు ఫిజియోథెరపీ వేయించుకుంటే లేచి వాకర్ మీద రన్ అవుతుంటారు. మళ్ళీ డబ్బులు లేనప్పుడల్లా ఇదే పరిస్థితి. కుటుంబం అన్నదమ్ములు ఎవరైనా ఉంటే నాకు కొంచెం ఇబ్బంది లేకుండా అయిపోతుండే సార్. ఒక్కొక్కటి మీద పడి ఇప్పుడు చూసుకోవడానికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఎవరు లేరు సార్. నాకు పెద్ద దీనమైన పరిస్థితి సార్ నాది. ఏంటి ఇది డిసీజ్ నేమ్ ఏం చెప్పారు అసలుకి? ఇది దీనికి రేడియోథెరపీ ద్వారా ఏవైతే ఏమన్నా తీయించుకున్నా సార్, ఎంఆర్ఐ తీయించుకుంటే డాక్టర్ యుగేందర్ శర్మ, సౌమ్య మల్టీ స్పెషల్ హాస్పిటల్ సార్ చూసి మొత్తం నా గురించి మొత్తం పూర్తిగా చూసిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేయకూడదు, ఇప్పుడున్న కంతులు బ్రెయిన్ లో ఉన్నాయి ప్లస్ వెన్నుపూస మధ్యలో ఉన్నాయి, ఆ కంతులకి రేడియేషన్ ద్వారా అవి పని చేయకుండా ఫర్దర్ గా పెరగకుండా చేస్తామని చెప్పారు సార్. ఓకే, నువ్వు కంతలు అంటే ఇదిగో ఈ కంతలు సైడ్ లో ఉన్నాయి అవేనా? ఇవే సార్. బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంతేనా? లోపల కూడా? అవును సార్, మొత్తం లోన వెళ్ళిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఏజ్ ఎంత మీది? నాకు 33 ఉంటాయి సార్. 33. ఎప్పుడు ఏజ్ లో మీకు అర్థమైంది వస్తుంది అని? ఇది నాకు 2011లోనే తెలుసు సార్. అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? నాకు 22 అట్లా. అప్పుడు మీకు అర్థమైంది చిన్నగా స్టార్ట్ అయింది అని? అవును సార్. మీరు లైట్ తీసుకున్నారు అవి? లైట్ ఏం లేదు సార్, నాది ఎప్పుడు ఇక ఆర్థిక సమస్య. డబ్బులు ఉంటే సెట్ అయిపోయింది, డబ్బులు లేక ఒకదాని మీద ఒకదాన్ని. ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మంచిగా ఉన్నా, అప్పుడు నా దగ్గర స్తోమత ఉంది, నేను పెట్టుకున్నా, నాకు ఉన్న వరకు పెట్టుకుని. సెకండ్ టైం నుంచి భారం మీద పడుతుంది. ఇంకోటి ఫ్యామిలీ లేకున్న వరకు ఇంకా సఫర్ అయిపోయి ఒక్కొక్కటి మొత్తం మీద పడిపోయింది సార్. ఇది రిపోర్ట్ సార్ మొన్న తీసుకున్నా, ఇది రిపోర్ట్ సార్ నాది, ఎంఆర్ఐ రిపోర్ట్ మొత్తం ఇలానే ఉంది సార్. నాకు ఎక్కడెక్కడ కంతుంది, దేనివల్ల ఏ ఇబ్బంది అవుతుందని. అంటే కరెక్ట్ టయానికి చూపించుకోలేకపోయింది సార్. ఇది అందరికి ఉండదు సార్, ఇది కొంతమందికే ఉంటుంది. అంటే వంశపారకంగా వస్తాయి కానీ నా లెక్క ఎవరికి ఉండదు. నా లెక్క వచ్చి స్ప్రెడ్ కావడం ఎవరికి ఉండదు సార్. మామూలుగా చిన్న చిన్న గడ్డలు వస్తుంటే వెళ్ళిపోతుంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకో. నా లెక్క నాకే మొత్తం ఎక్కువ అయిపోయింది సార్. అందరికి అడిగింది సార్, ప్రతి దగ్గర పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర తిరిగి. మీ లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసావా? కలిసినారు. ఎవరు మీకు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారా? ఏం చెప్పారు? చేపిద్దాం ఉన్నారు కానీ సార్ కూడా 6 సార్లు కలిసిన సార్. ఏం లేదు మీకోసం 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా సార్. మీకోసం వచ్చావు ఇంత ముందు? అంటే ప్రయత్నాలు చేస్తున్నా సార్, అందరిని అడుగుతున్నా. కొంచెం ఆ సార్ దగ్గర తీసుకోవద్దు, నాకు కొంచెం సెట్ అయిపోతుంది. ఎంతో మందిని చెప్పేసాం సార్, ఇక నాకు వల్ల కాదు, నేనే వచ్చాను. ఆ ఊరు నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి? నల్గొండ నుంచి ఉదయం వెళ్ళిన సార్. ఎలా వచ్చావు? కార్లో వచ్చిన సార్. మాల్ నుండి కార్ ఉంటుంది అంటే ఉండే తమ్ముడు దొరుకుతుంది. ఏం లేదు సార్, నేను ఎవరిని డబ్బులు కూడా నాకు కొంచెం ట్రీట్మెంట్ సాయం చేస్తే సార్. ట్రీట్మెంట్ ఎవరు చూపించినా చేయించు. ఇప్పుడు ఎంత అవుతుంది ట్రీట్మెంట్ కి మామూలుగా? ఇది వాళ్ళు 5 లక్షల వరకు అవుతుంది ఆపరేషన్ కి, అంటే రేడియేషన్ ద్వారా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి సార్. కరెక్ట్ టైం అది తీసుకోగానే కరెక్ట్ టైం టు టైం తీసుకుంటే నేను లేచి మామూలుగా ఆపరేషన్ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు సార్. ఇప్పుడు ఎన్ని ఆపరేషన్స్ అయింది మీకు? 2 టైమ్స్ అయినాయి సార్. 2 టైమ్స్ అయింది. ఓకే, ఇక్కడ ఒకటి, ఇది ఒక ఆపరేషన్. అవి చేసిన కానీ 2 టైమ్స్ చేసారు సార్. 2 టైమ్స్ చేశారు. సో ఆ కణతలు అనేవి వస్తా ఉన్నాయి లావుగా. అవును సార్. అంతేనా? అవును సార్. ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే బయటికి కూడా రాగలవు, నడవలేవు ఇంకా. లేదు సార్, వెళ్ళలేదు. చాలా ఘోరం సార్ పరిస్థితి. ఏజ్ చిన్నది బాగా, అందుకనే బాధపడుతున్నా సార్. కొంచెం ఎక్కువ ఏజ్ అయినా పోతే పోనీ అనుకుని పోరాటం చేస్తా ఉంటున్నా సార్. అందరేమో దేనికోసం ఒకదాని కోసం పోరాటం చేస్తే నేను ఆరోగ్యం కోసం.
మరి ఇలా ఎప్పటి నుంచి అయింది ఇలా మరి వీల్ చైర్ లోకి రాబట్టి? ఒక 2.5 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాల నుంచి వీల్ చైర్ లోనే ఉన్నాం. నాకెవరు చేపిస్తే చాలు సార్, లేవాలని ఏవో కోరిక. ఆపరేషన్ చేయిస్తే చాలు ఇప్పుడు నీకు. ఆ మెడిటేషన్, ఆ రేడియోథెరపీ ద్వారా కొంచెం లేచి నడుస్తుంది సార్ ఖచ్చితంగా. సో డెఫినెట్ గా నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తాను. డెఫినెట్ గా ఏదైనా ఉంటే మటుకు డెఫినెట్ గా చేపిద్దాం, ఇమీడియట్ గా చేపిద్దాం, 1-2 నెలల్లో చేపిద్దాం. అండ్ మీరు అనుకుంటే చేపియలేదు చేపిద్దాం, డెఫినెట్ గా చేపిద్దాం. ఒకసారి నేను మీకు ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? గాంధీలో సార్. మనకి ఏం తెలుసు సార్, వెంటనే డిశ్చార్జ్ కాగానే వెళ్ళిపోయచ్చు. ఇప్పుడు మాత్రం ఈ డాక్టర్ నన్ను మంచిగా, ఏ డాక్టర్ అర్థం చేసుకోలేదు సార్. డాక్టర్ మొత్తం క్లియర్ గా మాట్లాడి నా గురించి. ఎవరైనా? డాక్టర్ యోగేందర్ శర్మ. ఎక్కడ? సౌమ్య మల్టీ స్పెషల్ హాస్పిటల్, ఇక్కడ హైదరాబాద్. అవును సార్, సికింద్రాబాద్ కార్ఖాన్. అన్న ఏం చెప్పారు డాక్టర్ గారు? ఆపరేషన్ చేద్దాం అన్నారా? ఇది రేడియోథెరపీ ద్వారా దానికి ఏదైతే ఒత్తిడి తెస్తున్నాయో నీకు, ఆ కంతులు పెరిగి ఆ కంతులకు జీవం లేకుండా, ప్లస్ అవి ఫర్దర్ గా పెరగకుండా, ఫ్యూచర్ లో పెరగకుండా, ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పారు సార్. ఇప్పుడు మామూలుగా నేను ఫిజియోథెరపీ చేయించుకుంటే లేచి నడుస్తా సార్, బలం వస్తుంది, అన్ని వస్తాయి. అవి ఆపగానే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిషన్ వర్క్ ఫిజియోథెరపీ ఉండే సార్, మస్తు బతులైన సార్ని కూడా, ఆ సార్ కూడా నాకు సపోర్ట్ చేస్తాను. నువ్వు ఎంతో కొంత తీసుకొచ్చుకో, నేను చేశాను మిషన్ వర్క్ ఫిజియోథెరపీ. ఇంకేం అడగట్లేదు సార్, కేవలం లేపడానికి అడుగుతుంది. లేదు బ్రదర్, చేయిద్దాం, డెఫినెట్ గా చేపిద్దాం బ్రదర్. మాట్లాడదాం ఒకసారి, నేను డాక్టర్స్ తో మాట్లాడతాను. సడన్ గా వచ్చావు కాబట్టి నాకు కూడా తెలియదు మీరు వచ్చినట్లు. నేను కూడా ఈలోపు కనుక్కుంటాను. సో వీలుంటే ఒక 1 month లోనే మీకు ఆపరేషన్ చేయించే డాక్టర్ నేను ఒకసారి మాట్లాడతాను. వేరే హాస్పిటల్స్ లో, తెలిసిన హాస్పిటల్స్ లో. అండ్ తెలిసిన మనకి చాలా మంది మన షోల ద్వారా చూసి హెల్ప్ చేసిన ఎంతో మంది గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు. సో రూపా మాగంటి గారు లాస్ట్ టైం ఒక ఆటిజం ఉన్న అబ్బాయికి, డిఫెండ్ ఉన్న అబ్బాయికి చేశారు, ఆటిజం ఉన్న అబ్బాయికి చేశారు, చాలా మంది చేశారు మనకి షోలలో. డెఫినెట్గా మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు మా సైడ్ నుంచి 200%. అండ్ మీరు అడుగుతుంది కూడా కేవలం నా హెల్త్ ట్రీట్మెంట్ నయం చేస్తే చాలు, నేను హ్యాపీగా తిరుగుతాను, నా పని నేను చేసుకోగలుగుతాను అని అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేద్దాం. బట్ ఏదైనా అవకాశం ఉంటే ఎవరైనా కానీ కింద అతను ఫోన్పే నెంబర్ లేకపోతే అకౌంట్ నెంబర్ని డిస్ప్లే చేస్తాం. కొంచెం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినంత ఎంతైనా పర్వాలేదు, అది 100 రూపాయలైనా 500 అయినా. సో తనకి ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ హెల్ప్ చేస్తే నిజంగా ఒక లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఎంతో మంది చేశారు ప్రీవియస్గా కూడా, పిష్ వెంకట అన్నకు కూడా ఎంతో మంది దగ్గర ఉండి చేశారు. కాబట్టి ఒకసారి తన హెల్త్ ప్రాబ్లం అంటే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, కేవలం అలాంటి కణతలు తన బాడీలో అన్ని చోట్ల స్ప్రెడ్ అవటం వల్ల నిద్ర కూడా ఉండలేదు. బ్రెయిన్ లో ఉన్నాయి, అట్ ది సేమ్ టైం స్పైనల్ కార్డ్ లో ఉన్నాయి. ఆల్రెడీ 2 times చేశారు కూడా ఆపరేషన్ తనకి. ఇంకొక ఆపరేషన్ అయ్యి ఫిజియోథెరపీ చేయించుకుంటే కంప్లీట్ గా క్యూర్ అవుతుంది, తను నడిచే అవకాశం ఉంది, ఒక లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి డెఫినెట్ గా బ్రదర్ మీ నెంబర్ ఒకసారి చెప్పండి. 836728271471 మార్కండయ్య ఊరే. అవును. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తన ఫోన్ నెంబర్ని కూడా కింద డిస్ప్లే చేస్తాం. మీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేస్తే నిజంగా ఈ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ నా సైడ్ నుంచి నాకు తోచినంత నేను చేశాను బ్రదర్, నేను చేశాను బ్రదర్. మీకు ఇది దేనికో దానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అండ్ డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ డబ్బుల్ని మీకు హెల్త్ పరంగా మీకు ఏదో ఇప్పుడు ఉపయోగపడుతుందని కాదు. డెఫినెట్గా ఈ వచ్చేదంతా కూడా వన్స్ మీరు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంకా రెస్ట్లో ఉండాలి కాబట్టి ఆ రెస్ట్ టైంలో యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఏదన్నా అవకాశం ఉంటే నేను వితిన్ 1 or 2 days లోనే మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాను. డెఫినెట్గా నేను దగ్గరుండి ఆపరేషన్ చేపిస్తాను మీకు, ఓకేనా? మీరు అనుకుంటే నేను దగ్గరుండి మీకు ఆపరేషన్ చేపిస్తాను బ్రదర్, ఓకేనా? మీరు ఎంతో మందికి చేసి నేను చేపిస్తాను, దగ్గరుండి మీకు ఆపరేషన్ చేపిస్తాను. నిన్ను ఆపరేషన్ చేసి నువ్వు నడిచేలా చేసి అప్పుడు మళ్ళీ సమాజంలో నువ్వు
ఏం చేస్తున్నావు, ఎంత హ్యాపీగా ఉన్నావు, ఎంత హెల్దీగా ఉన్నావు, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? అది చేసే బాధ్యత నాది. 200% నేను నీకు ఆపరేషన్ చేపిస్తాను. నేను ఇప్పుడు కాపాడాను. ఓకేనా? నేను కాపాడే బాధ్యత నాది. సరే ఆ? సరే. హ్యాపీగా ఉండు. ధైర్యం ఉంది ఎప్పుడు అదే ఆ ధైర్యంతోనే ఉండు. ధైర్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. 2 రోజులు ఒక గంట చెప్పి కూడా ఉండలేరు సార్. అలా నరకం అనిపిస్తారు. ఎంత బాధ అంటే ఈ ఏజ్ లో అన్ని చేసి అంత తిరిగి అన్ని చేసి ఇళ్ళ కూర్చోవాలంటే నరకం సార్. మార్కండేయ, చాలా ధైర్యంగా ఉండు. నీకెవరు లేరని చెప్పావు, నీకు నేనున్నా. ఓకే సార్. ఒక బ్రదర్ గా ఉంటా. డెఫినెట్ గా నిన్ను నడిపించే బాధ్యత నాది, ఆపరేషన్ చేయించే బాధ్యత నాది. తొందరలో నువ్వు హ్యాపీగా సొసైటీలో మళ్ళీ ఏ వృత్తి అయితే చేసుకుంటున్నావు ఆ వృత్తిలో. బిఫోర్ మీ నల్గొండ జిల్లాలో జర్నలిజం చేసావు కదా, ఇంత ముందు చేసిన సార్. పేపర్ వర్క్ చేసావా? అవును సార్. 2007, 2008 మధ్యలో మా అన్నయ్య దగ్గర చేసిన సార్. లోకల్ పేపర్. అవును సార్. అన్నిట్లలో చేసినా గానీ మీ లోకల్ లీడర్స్ ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు. లేదు. అంతేనా? చెప్పుకోకూడదు. నేను వెళ్ళిన లీడర్ లేదు సార్. ఎవరైనా చేపిద్దాంలే అని చెప్పడం. సో డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అండ్ హెల్త్ మినిస్టర్ గారిని దామోదర్ రాజనరసింహ గారు, అండ్ వాళ్ళ ఎమ్మెల్యే ప్రెసెంట్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయండి. ప్రీవియస్గా జర్నలిజంలో చేశాడు తను కూడా అక్కడ లోకల్ పేపర్లో. అండ్ హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక యూరిన్ బ్యాగ్ వేసుకొని ఒక వీల్ చైర్లో హైదరాబాద్లో ఎవరో ఒకరు హెల్ప్ చేయలేకపోతారా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అండ్ డెఫినెట్గా తన ఆపరేషన్ చేయిస్తే ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ టైంలో మనం తను లేచి నిలబడి నడవగలడు, తన పని తను చేసుకోగలడు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే తనకి ఎవరు సపోర్ట్ లేదు. అమ్మ నాన్న చనిపోయారు, 2 ఓన్ బ్రదర్స్ ఉంటే 2 చనిపోయారు, ఒక్కడైపోయి ఇలా వీల్ చైర్లో ఎవరు సపోర్ట్ ఎవరు చేయరు కూడా. ఈ పరిస్థితులలో ఉంటే అందరూ మాకేమిస్తారు అని సపోర్ట్ చేస్తే అనే వాళ్ళే ఉంటారు. కాబట్టి సో తనకి సపోర్ట్ చేసే ఫ్యామిలీ కూడా లేదు. మనమే వాళ్ళ ఫ్యామిలీ అనుకొని తనకి హెల్ప్ చేసి తను నడిపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంతు నేను ట్రై చేస్తాను. మార్కండేయ, హ్యాపీగా ఉండు. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? దయచేసి సుమతి ద్వారా నన్ను నడిపించాలని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బీ హ్యాపీ. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.